నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. వెరికోజ్ వెయిన్స్ అంటే ఏంటి? వెరికోజ్ వెయిన్స్ ని పూర్తిగా నివారించొచ్చా? నడు నొప్పి మరియు సయాటికా నొప్పికి తేడా ఏంటి? ఆర్థరైటిస్ అంటే ఏంటి? ఆర్థరైటిస్ సమస్యకు హోమియోలో పరిష్కారం లభిస్తుందా? ఇలా మరెన్నో సమస్యలకు హోమియో రంగంలో 30 ఏళ్ల విశిష్ట అనుభవం కలిగిన ప్రముఖ హోమియో వైద్య నిపుణులు డాక్టర్ మధు వారణాసి గారు ఉన్నారు మనతో పాటు స్టూడియోలో. మన డాక్టర్ గారితో మాట్లాడదాం. అసలు హోమియో వైద్య విధానంలో ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ విధానం, ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. హలో డాక్టర్, వెల్కమ్ టు 10TV స్టూడియోస్. డాక్టర్, ఈ మధ్యకాలంలో చాలా మంది ఇబ్బంది పడుతున్న సమస్య వెరికోజ్ వెయిన్స్. ఎవరిని కదిపినా వెరికోజ్ వెయిన్స్తో ఇబ్బంది పడుతున్నాం అంటున్నారు. అసలు ఈ వెరికోజ్ వెయిన్స్ అంటే ఏంటి డాక్టర్? జనరల్గా మనకి ఏంటంటే ఇప్పుడు వెరికోజ్ వెయిన్స్ ఈ మధ్య చాలా కామన్గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే చాలామంది హౌస్ వైఫ్స్లో కావచ్చు, ఎక్కువగా ప్రొలాంగ్ స్టాండింగ్ ఉన్నవాళ్ళు కావచ్చు, ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కానీ, ఎక్కువ వెయిట్స్ ఎత్తేవాళ్ళు కానీ, ఒబిసిటీ ఉన్నవాళ్ళు కానీ, ప్రెగ్నెంట్ పోస్ట్ ప్రెగ్నెన్సీలు కానీ, చాలామందిలో కూడా ఈ వెరికోజ్ వెయిన్స్ కనిపిస్తాయి. అంటే మీకు వెరికోజ్ వెయిన్స్ అంటే మీ కాళ్ళలో వచ్చే నరాలు అనమాట. ఉబ్బి బ్లూయిష్గా కానీ కనిపిస్తుంటాయి. చూడండి, మీకు చాలామంది మనకు ఎత్తినప్పుడు చూపిస్తుంటారు, సార్ మాకు వెరికోజ్ వెయిన్స్ ఉన్నాయని చాలామంది వచ్చిన పేషెంట్స్ చెప్తున్నారు. అది బ్లూయిష్ వెయిన్స్ లాగా స్వాలన్ అయిపోయి ఒక ఉబ్బెత్తుగా ఉంటాయి అన్నమాట. ఇవేమిటి, ఈ వెయిన్స్ బాడీ నుంచి మనకి బ్లడ్ సప్లైని బ్యాక్ తీసుకెళ్తుంటాయి హార్ట్కి అనమాట. సో ఈ చేంజెస్లో వచ్చినప్పుడు, ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇవి ఏం చేస్తుంటే మీకు సప్లైలో ఏమైనా వేరియేషన్స్ వచ్చినప్పుడు అవి అంటే ఆ స్వెల్లింగ్ పెరిగేసేసి మనకు ప్రొజెక్ట్ అవుతూ ఉంటుంది, పైకి కనిపిస్తుంది. మీకు కాలు కానీ మనకి పైకి తీస్తే కానీ మాకు ఆటోమేటిక్గా థైస్లో కానీ కాళ్ళలో కానీ కనిపిస్తుంటాయి. మీకు స్పైడర్ వెయిన్స్ చాలామందిలో స్పైడర్ వెయిన్స్ ఉంటాయి. మీకు చాలా చిన్న చిన్న వెయిన్స్ ఉంటాయి. అది ఫేస్ పెయిన్ కూడా కనిపిస్తుంటాయి చాలామందికి. ఈవెన్ ఇక్కడ కూడా కనిపిస్తుంటాయి, మీకు కాళ్ళకు కూడా కనిపిస్తుంటాయి. అంటే ఈ చాలామందికి ఏదంటే ఒక్కోసారి పెద్దగా కంప్లైంట్స్ కొందరికి ఉండవు ఇవి, కానీ మెజారిటీ పేషెంట్స్ మనం చూసిన కేసులలో కూడా చాలామంది చాలా సఫర్ అవుతారు. అంటే పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి, అన్బేరబుల్ పెయిన్ లాగుతూ ఉంటుంది. వాళ్ళకి సాయంత్రం వేసరికి లాగేస్తూ ఉంటుంది, నిలబడుకోలేరు, కూర్చోలేరు, ఆ స్టాకింగ్స్ వేసుకోవాలని చూస్తుంటారు. తర్వాత అంటే ఆ పెయిన్ కూడా అన్బేరబుల్గానే ఇబ్బంది పడుతూ ఉంటారు. మీకు అలాంటి పెయిన్స్ వచ్చినప్పుడు ఆ తిమ్మిర్లాగా అనిపించడం కానీ, ఆ లాగడం కానీ, ఇవన్నీ చాలామంది పేషెంట్స్, మెజారిటీ పేషెంట్స్ మనకు కంప్లైంట్ చేసే ఈ ఫస్ట్ 1 or 2 స్టేజ్ మనకు కనిపిస్తుంటాయి మనకు. అంటే ఇక్కడ ఏంటంటే పెయిన్స్ వచ్చినప్పుడు పేషెంట్స్ ఏం చేస్తారు, ఏముందులే ఏదైనా పెయిన్ కిల్లర్ వేసుకుందాం అనుకోని, లేదంటే హాట్ వాటర్ కాళ్ళు పెట్టేసుకుంటే రిలీఫ్ వచ్చేస్తుంది కదా అని చెప్పి చాలామంది అలా మేనేజ్ చేస్తూనే ఉంటారు మీకు. బట్ ఇక్కడ ఏంటంటే స్పెసిఫిక్గా మనకు వెరికోజ్ వెయిన్స్ను కూడా చాలా ఫోకస్ చేసి చూడాలి. ఎందుకంటే దాన్ని నెగ్లెక్ట్ చేస్తే వెరికోజ్ అల్సర్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వెరికోజ్ అల్సర్స్ చాలా హారిబుల్గా ఉంటాయి. ఇప్పుడు మనం చూసే పేషెంట్స్, మన దగ్గరకు వచ్చే వాళ్ళంతా వెరికోజ్ అల్సర్స్ ఎక్కువ ఉంటారు. వెరికోజ్ వెయిన్స్ కంటే కూడా అల్సర్ పేషెంట్స్ ఎక్కువ ఉంటారు మీకు. ఈ అల్సర్ బాగా అది ఓపెన్ అయిపోయి లోపలంతా ఎర్రగా ఉంటుంది మీకు. అది అన్నప్పుడు ఆ వూజింగ్ ఉంటుంది, బ్లడీ వూజింగ్ ఉంటుంది. పేషెంట్ ఇంకా నడవడానికి కూడా కష్టం అనమాట. ఆ అల్సర్తో నడవలేరు పేషెంట్. అది ఒక రోజు కాదు, 5 months, 6 months, 8 months, 1 year సఫర్ అయ్యేవాళ్ళు కూడా ఉంటారు మీకు వెరికోజ్ అల్సర్స్తో. అందువల్ల మీకు ఏంటంటే ఆ స్టేజ్ వరకు మనం పోకూడదు. ఎందుకంటే వెరికోజ్ అల్సర్ స్టేజ్ వరకు వెళ్ళినంత వరకు దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఎక్కువగా మనకు కాలుంది లేదు సార్, అంటే మనకి నరం బయటికి కనిపించినప్పుడే అది లక్షణమా, లేదంటే పెయిన్గా ఉన్నప్పుడే వెళ్ళాలా? ఈ లక్షణాలని ఎర్లీ స్టేజ్లో గుర్తించడం ఎలా డాక్టర్? అంటే మీకు విజిబుల్ వెయిన్స్ కనిపిస్తున్నాయి, పేషెంట్ సఫర్ అవుతున్నాడు, అంటే పెయిన్స్ సఫర్ అవుతున్నాడు, అంటే నొప్పి లాగుతూ ఉంది, నాకు నొప్పి ఇబ్బందిగా ఉంది, కొంచెం అన్బేరబుల్ పెయిన్ అనమాట. అంటే బేరబుల్ పెయిన్స్ వేరు, అన్బేరబుల్ పెయిన్స్ వేరు. పేషెంట్ ఏదైనా పని చేయాలంటే నాకు లాగేస్తూ ఉంది, నేను నిలబడలేను, కూర్చోలేను అంటుంటారు మీకు. ఇలాంటి కేసులో మనం తప్పనిసరిగా డాప్లర్ స్టడీకి వెళ్ళాల్సి వస్తుంది. మీకు డాప్లర్ స్టడీ చేసుకుంటే ఆ సప్లై ఎలా ఉంది, వీనస్ సప్లై ఎలా ఉంది, బ్లడ్ సప్లై ఎలా పోతూ ఉంది, ఈ పర్ఫరేషన్స్ ఏమైనా జరుగుతున్నాయి, పర్ఫరేటర్స్ ఏమైనా లోపల ఏమైనా బ్లాక్ అవుతున్నాయా, ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. కామనెస్ట్గా మనకు వెరికోజ్ వెయిన్స్ వచ్చే పేషెంట్స్ కూడా కాజిటివ్ ఫ్యాక్టర్స్ చాలా ఇంపార్టెంట్. కాజిటివ్ ఫ్యాక్టర్స్ కూడా చూసుకోవాలి, ఎవరికి ఎక్కువగా వస్తుంది. అది ఎక్కువగా ఒబిసిటీ, వెయిట్ ఉన్న వాళ్ళకి కనిపిస్తుంటుంది. నెంబర్ 2, ప్రెగ్నెన్సీ తర్వాత పోస్ట్ ప్రెగ్నెన్సీ కూడా వెరికోజ్ వెయిన్స్ చాలామంది కనిపిస్తుంటుంది. ప్రొలాంగ్డ్ స్టాండింగ్ ఉండేవాళ్ళు, ప్రొలాంగ్డ్ సిట్టింగ్ ఉన్న వాళ్ళకి కూడా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎక్కువసేపు నిలబడుతుంటారు చూడండి, ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కావచ్చు, జాబ్ నేచర్ ఆఫ్ వర్క్ ఎక్కువ నిలబడే వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళు కూడా మీకు వెరికోజ్ వెయిన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఏమైనా ఫ్యామిలీ హిస్టరీ ఏమైనా ఉందే అలాంటి వాళ్ళు కూడా కనిపిస్తుంటుంది మీకు. ఈ డయాబెటిక్ టెండెన్సీ ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకు కూడా మీకు అంటే అంటే ట్రిగర్ ఫ్యాక్టర్స్ లాగా అనిపిస్తుంటాయి మీకు. సో కామనెస్ట్ రీజన్స్ ఇవి తీసుకున్నప్పుడు మనకు తప్పనిసరిగా ప్రతి పేషెంట్ కూడా వెరికోజ్ వెయిన్స్ కనిపిస్తున్నాయి, లాగుతూ ఉంది, నొప్పిగా ఉంది, పొడిచినట్టుగా ప్రిక్కింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఉంది, ఏదో బర్నింగ్ సెన్సేషన్ ఉంది, పాకినట్టుగా అనిపిస్తూ ఉంది అన్నప్పుడు మాత్రం ఒక్కసారి డాప్లర్ స్టడీ చేసుకోవాలి. డాప్లర్ స్టడీ ఆఫ్ లోవర్ లిమ్స్ అంటే వీనస్ సప్లై గురించి తీస్తారు, చాలా ఏ ల్యాబ్లో తీస్తారు దాన్ని. సో దాన్ని ఎవాల్యుయేషన్ చేసుకుంటే మనకు ఏ స్టేజ్లో ఉంది వెరికోజ్ వెయిన్స్, దాన్ని బట్టి ఈ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటో గుర్తుపట్టచ్చు మనము. అంతేగాని దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఒక్కసారి ఇది వెరికోజ్ అల్సర్ లేక్ ఫామ్ అయితే మాత్రం
ఆ పేషెంట్స్ చాలా సఫర్ అవుతారు. ఎందుకంటే మన దగ్గరికి వచ్చే పేషెంట్స్ అంటే ఆల్రెడీ ఓపెన్ అయిపోయి ఎర్రగా అయిపోయి వచ్చేస్తుంటారు మన దగ్గరికి. వాళ్ళకి మనం ట్రీట్ చేయడానికి 6 months to 1 year పడుతుంది హీల్ కావడానికి. అంటే డిపెండెంట్ పార్ట్స్ కాబట్టి మీకు ట్రీట్మెంట్ స్లో అవుతూ వస్తుంది మీకు. ఎందుకంటే మనం నడవాలి, కూర్చోవాలి, లేవాలి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి. సో పేషెంట్కి మనం ఎన్ని ప్రికాషన్స్ చెప్పినా కూడా రెస్ట్ ఇవ్వలేడు. మొబిలిటీ ఫ్రీగా ఉండదు కాబట్టి, ఏదో తిరగాల్సి వస్తుంది కాబట్టి ఆ బ్యాండేజ్ వేసుకొని తిరిగేస్తుంటారు చాలామంది. పెద్ద పట్టించుకోవద్దు దాని గురించి, ఏముందిలే అని. బట్ ఇక్కడ అల్సర్ని చూస్తే మాత్రం చాలా హారబుల్గా ఉంటుంది, అంత హారబుల్గా ఉంటుంది. అలాంటి స్టేజ్ రాకుండా ఆగిపోవాలి. అలాంటి స్టేజ్ కంటే ముందే కనుక దాన్ని క్లియర్ చేసుకుంటే తప్పనిసరిగా పరిష్కారం ఉంటుంది, భయపడాల్సిన అవసరము లేదు. సార్, హోమియోలో వెరికోజ్ వెయిన్స్కి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? ఇప్పుడు వెరికోజ్ వెయిన్ కాకుండా అల్సర్గా కూడా ఫామ్ అయితే ఇంకా రిస్క్ అంటున్నారు కదా. సో ఈ రెండింటికి ట్రీట్మెంట్ మెథడ్స్ ఎలా ఉన్నాయి మన దగ్గర? అంటే మీకు అల్సర్ కాకముందే కన్నా హోమియోపతిగా అప్రోచ్ అయితే మాత్రం తప్పనిసరిగా పరిష్కారం చాలా ఈజీగా ఉంటుంది. అంటే మీకు అది ఇనిషియల్ స్టేజ్లోనే పేషెంట్ వస్తాడు కాబట్టి అల్సర్ ఫామ్ కాలేదన్నమాట. అది మనం హ్యాండిల్ చేయడము ఈజీ అవుతుంది, పెద్దగా కాంప్లికేషన్స్ రాకుండా కూడా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. హోమియోపతిలో మీకు ఏంటంటే వెరికోజ్ వెయిన్స్కు చాలా ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే మనకు పేషెంట్కు పెయిన్లెస్ ట్రీట్మెంట్, పెద్దగా భయపడేంత అవసరం లేదు. ఏదో సర్జరీ చేసి లేజర్ ట్రీట్మెంట్ చేస్తాడు, ఓపెన్ చేసేస్తాడు సార్ అని చెప్పేంత అవసరం లేదు. మన కాలర్ ఉన్నారు సార్, సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు నమస్తే అండి. సత్యనారాయణ గారు, అంటే డాక్టర్ ఇప్పుడు వెరికోజ్ వెయిన్స్లో శాశ్వత పరిష్కారం ఉంటుందా? హోమియోలో ఒక్కసారి ఖచ్చితంగా క్యూర్ అయిపోతే మళ్ళీ రాకుండా శాశ్వత పరిష్కారం ఉందా మన హోమియో ట్రీట్మెంట్? అంటే మీకు ఇక్కడ మీకు చెప్పాను కదా, ఇప్పుడు వెరికోజ్ వెయిన్స్ని హ్యాండిల్ చేయడం ఒక కాన్సెప్ట్ అయితే కదా, వెరికోజ్ అల్సర్స్ అనేది చాలా కాంప్లికేటివ్ ప్రొసీజర్ అనమాట. జనరల్గా నేను చూసే కేసులు 90% నాకు వెరికోజ్ అల్సర్స్ ఎక్కువగా వచ్చాయి నా పేషెంట్స్. అంటే వాళ్ళు ఇంకా ఓపెన్ చేసి సర్జరీ చేస్తామనేసరికి మన దగ్గరికి వస్తుంటారు కాబట్టి ఈ వెరికోజ్ అల్సర్స్ కూడా మనం 6 months to 1 year పాటు హ్యాండిల్ చేస్తే కన్నా హీలింగ్ అయిపోతుంది. ఆటోమేటిక్గా మా నార్మల్ స్కిన్ వచ్చేస్తూ ఉంది. అంటే అంత బాగా రెస్పాండ్ అవుతున్నారు. ఈవెన్ దే ఆర్ డయాబెటిక్స్ కావచ్చు, ఒబిసిటీ ఉన్నా కూడా ఈవెన్ దే ఆర్ హ్యావింగ్ సమ్ ట్రిగర్ ఫ్యాక్టర్స్ ఉన్నా కూడా దట్ ఈజ్ మేనేజబుల్ కేసెస్ ఓన్లీ, వరీగా అవసరం అసలు లేదు. బట్ ఇక్కడ ఏంటంటే శాశ్వత పరిష్కారం ఉంటుందా అనే దానికి మన లైఫ్ స్టైల్ కూడా మార్చుకోవాలి. ఎందుకంటే హోమియోపతి అంటూనే ప్రతి వాడికి అదే క్వశ్చన్ వస్తుంది, కంప్లీట్ క్యూర్ ఇస్తారా మీరు అని. అలోపతికి పోయి అడగలేరు కానీ ఏ డాక్టర్ని కూడా. హోమియోపతికి వస్తే మాత్రం కంప్లీట్ క్యూర్ అడుగుతారు మాకు. అది క్యాన్సర్ అయినా అడిగేస్తారు, హెచ్ఐవి కూడా అడిగేస్తారు, కంప్లీట్ క్యూర్ చేస్తారా అని. అంటే మీకు ఇక్కడికి వచ్చింది బ్రతకడానికి ఎన్ని రోజులు హ్యాపీగా బతుకుతావు అనేది ఆలోచించాలి కానీ క్యూర్ అనే వర్డ్ అనేది చాలా సింపుల్గా మోస్ట్ అబ్యూజ్డ్ వర్డ్ ఇన్ హోమియోపతి ఫ్రాంక్గా చెప్పాలంటే. సో క్యూర్ కంటే కూడా పేషెంట్కి లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. అంటే మీకు పేషెంట్ వెయిట్ ఉంటే వెయిట్ తగ్గించుకోవాలి, డయాబెటీస్ ఉంటే డయాబెటీస్ కంట్రోల్ చేయాలి, ప్రొలాంగ్డ్ స్టాండింగ్ ఉందంటే కొంచెం కంట్రోల్ చేయాలి, కూర్చోవాల్సి వస్తుంది. పడుకున్నప్పుడు కింద పిల్లోస్ పెట్టుకోవాలి, కాళ్ళ కింద కొంచెం వాపులు వచ్చేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. వెరికోజ్ వెయిన్స్ ఉన్న పేషెంట్స్ కాళ్ళు మీకు లుక్ వామ్ వాటర్లో ఎప్సమ్ సాల్ట్ వేసుకుని ఒక 10-15 నిమిషాలు పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నప్పుడు ఇవన్నీ కూడా మీకు ఏమవుతాయి అంటే కొంచెం సపోర్టివ్ థెరపీస్ అనమాట ఇవి. ఈ సపోర్టివ్ థెరపీస్ వల్ల పేషెంట్ ఆటోమేటిక్గా రికవరీ ఛాన్సెస్ చాలా ఫాస్ట్గా ఉంటాయి. హోమియోపతి ఒక మంచి డాక్టర్ని అప్రోచ్ అయితే కనుక, ఒక రెప్యూటెడ్ డాక్టర్ కానీ అప్రోచ్ అయితే కనుక తప్పనిసరిగా వెరికోజ్ అల్సర్సే తగ్గుతున్నప్పుడు వెరికోజ్ వెయిన్స్ తగ్గడం పెద్ద ఇష్యూ కాదు. ఓకే డాక్టర్, మనకు కాలర్ జాయిన్ అవుతున్నారు వైజాగ్ నుండి రోహిణి గారు. రోహిణి గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ చెప్పండి. నమస్తే సార్. డాక్టర్ గారు చెప్పండి. నాకు వెరికోస్ ఉన్నాయి, ప్లస్ నాకు సయాటికో తెలియదు, ఏంటో తెలియట్లేదు, చాలా ఇబ్బందిగా ఉంటుందండి. నడవలేకపోతుంది, పట్టేస్తుందండి కాదు, ఏదో నరం లాగేసేట్టుగా ఉంటుందండి నాకు. ఓకే. నెక్స్ట్ ఏమో నాకు డైజెషన్ ప్రాబ్లం లాగా అనిపిస్తుంది. నిన్నటి నుండి నాకు ఎక్కువగా చేపలు రావటం ఇబ్బందికరంగా ఉంటుందండి. ఓకే. తినాలని కూడా అనిపిస్తుంది. నిన్నటి నుంచి నాకు స్టార్ట్ అయిందండి. వెరికోస్ అంతకుముందు ఓన్గా వాడాను, నాకు మళ్ళీ ఏం రిపోర్ట్స్ కనపడలేదండి. నేను అలాగే ఎక్సర్సైజ్ మామూలు వాకింగ్ అనేది చేస్తాను సార్ నేను. అంటే మీకు వెరికోజ్ వెయిన్స్లో ప్రాబ్లం ఉంది అంటున్నారు, ప్లస్ పెయిన్ కూడా అంటున్నారు. సయాటికా పెయిన్ కావచ్చా, లేకపోతే డిస్క్ పెయిన్ కావచ్చు, ఒకసారి మనము ఎక్స్రే తీసినా తెలుస్తుంది, లేదా డాక్టర్ని మీరు అప్రోచ్ అయినా తెలిసిపోతుంది ఏంటి అనేది. ఈ రెండింటికి కూడా మీకు ట్రీట్మెంట్ హోమియోపతి చాలా హ్యాపీగా తీసుకోవచ్చు, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటారా, వెరికోజ్ వెయిన్స్ కంటే కూడా మీకు పెయిన్ డిస్క్ నుంచి వస్తూ ఉంది అనిపిస్తుంది. సో రెండు కలిపి తీసుకోండి. గ్యాస్ట్రిక్ అంటే నిన్న మొన్న వచ్చింది కాబట్టి పెద్ద ఇష్యూ కాదు, అది పెద్ద వర్రీ అంత అవసరం లేదు. బట్ వెరికోజ్ వెయిన్స్ ఉంటే మీకు డౌట్ఫుల్గా ఉంది, బాగా నాకు కనిపిస్తున్నాయి, కాళ్ళపైన తొడలపైన కనిపిస్తున్నాయి అంటే కన్నా ఒకసారి డాక్టర్ స్టడీ చేయించుకోండి. వెరికోజ్ వెయిన్స్ దాంట్లో మనకు ఆ సప్లై ఎలా ఉందో కూడా తెలిసిపోతుంది. మీరు వెయిట్ ఎక్కువ వెయిట్ కూడా తగ్గించాల్సి వస్తుంది కాబట్టి ఆ రిపోర్ట్ తీసుకొని మీరు బ్యాక్ పెయిన్ రిపోర్ట్ కూడా ఒకసారి లంబార్ స్పైన్ ఎక్స్రే తీసుకుంటే ఏపీ వ్యూ, లాటరల్ వ్యూ మీకు ఎక్కడ ప్రాబ్లం ఉందో తెలిసిపోతుంది. దాన్ని బట్టి ఒక మంచి హోమియో డాక్టర్ని కలవండి, ప్రశాంతంగా రిలీఫ్ వచ్చేస్తుంది.
మీకు మంచి డాక్టర్ దొరకకపోతే నాతో వీడియో కాల్లో మాట్లాడండి, ప్లాన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, భయపడాల్సిన అవసరం లేదు. ఓకే డాక్టర్, మరో కాలర్ ఉన్నారు, ఆంజనేయులు గారు. ఆంజనేయులు గారు నమస్తే అండి. నమస్తే అండి. మాట్లాడండి డాక్టర్ గారితో. చెప్పండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే, చెప్పండి. నాకు ఆల్రెడీ 66 అయింది నా వయసు. ఓకే. నా కాళ్ళకి అయితే వెరుకుతున్నారా మధ్య కుడికాలకు ఎక్కువగా ఉన్నది, ఎడంగా కూడా ఉన్నాయని చెప్పి మొన్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. వెళ్తే మీకు ఆపరేషన్ తప్ప వేరే ఆయుర్వేదం ఎక్కడ మందులు లేవు, ఓకే. ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పి అన్నారండి. ఓకే. ఆపరేషన్ అంటే సర్జరీ చేయాలన్నారు. ఓకే. బ్లూ ఏమన్నా చేసుకోవచ్చు తప్ప వేరే దాంట్లో ఆయుర్వేదంలో కానీ దేంట్లో కూడా అసలు మెడిసిన్ లేదని చెప్పి అన్నారు వాళ్ళు. ఓకే. ఆ మెడిసిన్ ఖర్చు కూడా 70,000 ఖర్చు అవుతారు. నా దగ్గర అంత క్యాష్ లేక సరే అని చెప్పి ఏదన్నా సీఎం రిలీఫ్ ఫండ్ ఉపయోగపడుతుంది చూస్తానండి. దేంట్లో లేదన్నారు వైద్యం, మీరు తగ్గుతుందని చెబుతారు, మీరు ఆల్రెడీ మీరు సీఎం చూస్తానండి. నేను జనరల్గా మనకు మీరు చెప్పింది పాయింట్. ఎందుకంటే జనరల్గా వాళ్ళ సిస్టమ్ ప్రకారం వాళ్ళ ట్రీట్మెంట్ చెప్పేది, దాని తప్పేం లేదు. ఎందుకంటే ఏ డాక్టర్ అయినా ఇప్పుడు నా లిమిట్స్, ఏ లిమిటేషన్స్ ఉన్నాయో ఆ లిమిటేషన్స్ వరకు చెప్పగలుగుతాం. వెరికోజ్ వెయిన్స్కు వాళ్ళకున్న ట్రీట్మెంట్ నెక్స్ట్ కాన్సెప్ట్ సర్జికలే కాబట్టి ఇంకా సర్జికల్ ట్రీట్మెంట్, లేజర్ ట్రీట్మెంట్ చెప్పాల్సి వస్తుంది. బట్ మీకేంటి నేనేం చెప్తున్నా అంటే ఆ సప్లై ఎలా ఉంది, ఆ వెరికోజ్ వెయిన్స్ డాప్లర్ స్టడీ తీస్తే మీకు ఎంతవరకు ఇబ్బంది ఉంది, లోపల ఏమైనా పర్ఫరెన్స్ ఏమైనా అక్కడ బ్లాక్ అయిపోతున్నాయి, మీకు ఇన్కాంపిటెన్స్ ఏమైనా ఉందా ఆ ఏరియాస్లో కనుక చూసుకుంటే కదా దాన్ని బట్టి ట్రీట్మెంట్ మనం చెప్పచ్చు. అంతేగాని మీరేం పెద్దగా సర్జరీగా వెళ్ళిపోవాలని రూల్ ఏం లేదు. ఇప్పుడు మనం చూసిన కేసుల్లో ఎన్నో కేసులు వస్తున్నాయి వెరికోజ్ వెయిన్స్. మరి ఎవరు సర్జరీకి వెళ్ళారు ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు? అంతా హ్యాపీగానే ఉన్నారు. మరి వాళ్ళకు సర్జరీ చెప్పింటారు, లేజర్ చెప్పింటారు, మరి వాడుతున్నారు కదా, ప్రశాంతంగా ఉన్నారు. తప్పదు, ఇన్ఎవిటబుల్ ఉన్నప్పుడు మేమే చెప్తాం. ఒక మంచి కమాండబుల్ డాక్టర్ దగ్గర మీరు వెళ్తే కానీ హోమియో డాక్టర్ దగ్గరికి తనే జడ్జి చేయగలుగుతాడు ఇది సర్జికల్ కేసా మెడికల్ కేసా అనేది. 90% మనకు ఏంటంటే సర్జరీ అని చెప్పినవే మన దగ్గరికి వస్తుంటారు కాబట్టి వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు, ఎవరు సర్జరీకి వెళ్ళలేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఆ స్టేజ్ ఎలా ఉందో ఒకసారి మీరు ఆ రిపోర్ట్ కానీ చూస్తే చెప్పచ్చు. ఒకసారి మీరు మంచి హోమియో డాక్టర్ని కన్సల్ట్ కానీ దగ్గరలో ఉంటే కన్నా, లేదంటే హైదరాబాద్ కానీ రాగలిగితే రండి ఒకసారి చూస్తాను. అంతేగాని పెద్ద వర్రీ అయిపోయి ఇప్పుడు సర్జరీకి వెళ్ళిపోవడం డబ్బులు లేవనుకోవడం కాదు. డబ్బులున్నా లేకపోయినా సర్జరీ తప్పదు అనుకుంటే తప్పదు కదా ఎవరికైనా కూడా, దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి. బట్ అంత అవసరం రాకపోవచ్చు. ఓకే డాక్టర్, మరో కాలర్ జాయిన్ అవుతున్నారు, రాజేశ్వరి గారు. రాజేశ్వరి గారు నమస్తే అండి. నమస్తే అండి. మాట్లాడండి డాక్టర్ గారు. చెప్పండి. హలో, నమస్తే డాక్టర్ గారు. చెప్పండి. నమస్తే అండి. అది నాకు ఇప్పుడు వెరికోజ్ వెయిన్స్ గత ఒక 15 years గా ఉన్నాయండి. ఓకే. అది కొంచెం లావుగా ఉన్నాయంటే మోకాళ్ళ కింద కొంచెం లావు ఉన్నాయి. ఓకే. యాక్చువల్ గా నేను వాకింగ్ అది చేయగలుగుతాను, రోజు 2-3 kilometers వాకింగ్ చేస్తాను. ఓకే. ప్రాబ్లం ఏమీ ఉండదు. ఓకే. యాక్చువల్ గా డాన్స్ అవన్నీ కూడా చేస్తూ ఉంటాను నేను. ఓకే. చిన్న చిన్న అంటే రోజు కాదు, రెగ్యులర్ గా కాదు, అప్పుడైనా ప్రోగ్రామ్స్ అప్పుడు. ఓకే. బట్ వెరికోజ్ వెయిన్స్ అయితే ఉన్నాయి, అప్పుడప్పుడు కాళ్ళు జిల్లు అంటాయి. ఓకే. ఒకసారి డాక్టర్ గారిని కన్సల్ట్ చేసి వ్యాసిక్యులర్ గారి సర్జన్ చూపిస్తే అదే లేజర్ వచ్చిందండి చేయించుకోండి అని చెప్పారు. కాకపోతే మా ఫ్రెండ్స్ చాలా మంది ఇలా ప్రాబ్లం ఉన్న వాళ్ళు వెరికోజ్ వెయిన్స్ కి లేజర్ చేయించుకుంటే వాళ్ళకి అక్కడెక్కడో గాయం అవుతుంది, ఏదో మరి మందు ఎలా ఎక్కిస్తారో లోపలికి, అది తగ్గట్లేదు, మేము చాలా సఫర్ అవుతున్నాం, స్నానం కూడా చేయలేకపోయినాము. ఒక లేజర్ సర్జరీ అయినాక 6 నెలలు 8 నెలలు మాకు డాక్టర్ చుట్టూ తిరగాల్సి వచ్చింది, దాని డ్రెస్సింగులు అలా అయిపోయింది అని చెప్పారు. దాంతో భయపడి నేను సర్జరీకి వెళ్ళలేదు. నాకేంటి ఈ మధ్య కొంచెం మోకాల కింద కొంచెం నొప్పిగా ఉంది, నీలాగా పెయిన్ లాగా అనిపిస్తుంది ఈ మధ్య. బట్ వెరికోజ్ వెయిన్స్ అయితే సివియర్ గానే ఉన్నాయి. ఏం చేయాలి డాక్టర్? లేజర్ చేసుకుందాం అంటే ఈ భయం. మా ఫ్రెండ్స్ అందరూ చేయించుకున్నారు, ఒక 5-6 వాళ్ళందరూ అంటారు మాకు తగ్గలేదు, ఖర్చులు పెట్టాల్సి వస్తుంది, దానికేమో డ్రెస్సింగ్కి వెళ్లాల్సి వస్తుంది, స్నానం కూడా చేయలేకపోయినాం, అసలు చేయించుకోకుండా ఉంటారు. తర్వాత కూడా స్టాకింగ్ చేసుకోమంటున్నారు, చేసినా కూడాను హాయిగా ఉన్న మనకి ప్రాబ్లం లేదు, చేసుకోకుండా ఉన్నదే బెటర్ అంటున్నారు. మరి హోమియోలో దీనికి ఏమైనా పర్మనెంట్ క్యూర్ ఉంటుందా సర్జరీ లేకుండా? ఇంకొక డౌట్ డాక్టర్ గారు, చెప్పండి. హోమియో మెడిసిన్ వాడితే ఎక్కువ తగ్గుతుంది అంటారండి, అదొక భయం ఉంది నాకు. సో మీ భయాలన్నిటికీ కూడా పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటారా, మరి క్యాన్సర్ పేషెంట్స్ మన దగ్గరికి వస్తారు, మరి ఎక్కువైపోతే చచ్చిపోతాడు కదా, ఇంకొచ్చిన తర్వాత ఏం ప్రయోజనం ఉంది? మన దగ్గరికి వచ్చిన తర్వాత మందులు స్టార్ట్ చేసిన చనిపోయినాడు అనుకోండి, వేస్టే కదా. సో క్యాన్సర్ లాంటి కేసు పేషెంటే చనిపోయినప్పుడు మామూలు కేసెస్ ఎందుకు పోతాయి చెప్పండి? అలాంటిది ఏమీ లేదు, అదొక మిత్ అంతే. ఒక మనిషి హోమియోపతి వాడితే ఏదో ఎక్కువ అవుతుంది అనుకోవడం తప్పు అనమాట, దానికి సంబంధమే లేదు. బట్ ఇక్కడ ఏంటంటే
లేజర్ చేయించుకుంటే నాకు ఇవన్నీ కాంప్లికేషన్స్ వస్తున్నాయి అనేయడం కూడా అది కూడా పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద వాస్కులర్ సర్జన్స్ వచ్చారు, ఎక్స్పర్ట్స్ అయ్యి ఉన్నారు, వాళ్ళు చేసే ట్రీట్మెంట్ వాళ్ళు చేయగలుగుతారు. బట్ ఇక్కడ ఏంటంటే లేజర్కి వెళ్ళే ముందు ఒక హోమియో డాక్టర్ మీరు కలవండి. ఎందుకంటే మీరు ఒకసారి డాక్టర్ స్టడీ తీయించుకోండి, ఆటోమేటిక్గా సప్లై ఎలా ఉందో తెలిసిపోతుంది మనకు. ఒక హోమియో డాక్టర్ని కలవండి, మీకు పోయే అవసరమే రాదు. ఎందుకంటే నేను చూసే కేసులు అన్నీ కూడా ఏంటంటే నాకు సర్జరీ చెప్తేనే వస్తారు నా దగ్గరికి. సో వాళ్ళే హ్యాపీగా ఉన్నప్పుడు మీకు సర్జరీ చెప్పలేదు, ఏమీ చెప్పలేదు, డ్యాన్స్ చేస్తున్నారు, యాక్టివ్గా ఉన్నారు, అన్నీ ఉన్నాయి మీకు. ఒకసారి డాక్టర్ స్టడీ చేయించేసుకోండి, ఆ రిపోర్ట్ తీసుకుని ఒక మంచి హోమియో డాక్టర్ని కలవండి, తప్పనిసరిగా పరిష్కారం ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు. అప్పటికి మీకు మంచి డాక్టర్ కన్నా కష్టం అనుకుంటే ఒకసారి నాకు ఆన్లైన్లో మాట్లాడండి వీడియోలో, నేను దానికి పరిష్కారం చూపిస్తాను. అంతేగాని లేజర్ పైన అంత మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, అంత బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు ఏ ట్రీట్మెంట్ని కూడా. ఎందుకంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎంతవరకు పెరుగుతుందో దాన్ని బట్టి ట్రీట్మెంట్ పోతూ ఉంటుంది. అంతే ఇంతమంది వాస్కులర్ సర్జన్స్ ఉన్నారు, మరి వాళ్ళంతా చదివింది వేస్ట్ కాదు ఇట్లా అనుకుంటేనా. సో ఎవరి స్టైల్ వాళ్ళది కాబట్టి పెద్ద వర్రీ అవసరం లేదు. నేను చెప్పినట్టుగా మీరు ఆ రిపోర్ట్ తీసుకోండి, ప్లాన్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకోండి, హోమియోపతి మేనేజ్ చేయండి, అప్పుడు ఆలోచిద్దాం. ఓకే డాక్టర్, మరో కాలర్ ఉన్నారు, అశ్వాక్ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి సార్. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మా అమ్మ ఏజ్ 72 సార్. చెప్పండి సార్ అమ్మకి డిస్క్ బల్ సార్ L4 L5 లో. ఓకే. స్పైన్ లో క్రాక్ ఉంది. ఓకే. లైట్ క్రాక్ ఉంది. పెయిన్ బాగుంది సార్. పెయిన్ మేనేజ్మెంట్ కావాలి సార్. సార్ నడవడం చాలా ఇబ్బంది అవుతుంది. మీకు డిస్క్ కేసుల్లో ఏదైనా ఎంత సివియర్ పెయిన్ కూడా మేనేజ్ చేయొచ్చండి. ఎందుకంటే నాకు తెలిసి నా పేషెంట్స్ అంతా కూడా ఎత్తుకొని వచ్చేసి నా దగ్గర పడుకోబెడుతుంటారు. అది అవుట్ స్టేషన్ వాళ్ళు కడప, రాజమండ్రి, కాకినాడ ఇటు నుంచి తీసుకొచ్చి పెడుతుంటారు. కాబట్టి హోమియోపతిలో మీకు పెయిన్ మేనేజ్మెంట్కి చాలా ఎఫెక్టివ్ మెడిసిన్స్ ఉన్నాయి. సరైన డాక్టర్ మీకు దగ్గరలో ఉంటే కనుక తప్పనిసరిగా హోమియో డాక్టర్ని అప్రోచ్ కండి. పెయిన్ మేనేజ్మెంట్ ఒక 2-3 మంత్స్లో మీకు పెయిన్ తగ్గుతుంది. ఎందుకంటే నేను చూసిన కేసులో అంత సివియర్ పెయిన్ ఉన్న పేషెంట్స్ కూడా ఫస్ట్ మంత్లోనే మీకు వాళ్ళు రిలీఫ్ వచ్చేసి మళ్ళీ ట్రైన్లోను బస్సులోను వచ్చేస్తున్నారు మన దగ్గరికి. అంత దూరం నుంచి కూడా 12 అవర్స్ జర్నీ చేసి ఎక్కడ కడప, ఎక్కడ కదిరి, ఎక్కడ రాజమండ్రి, ఎక్కడ బాంబే చెప్పండి, వాళ్ళే 1 మంత్లో వచ్చేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఎత్తుకొచ్చిన వాళ్ళు. సో దీన్ని బట్టి చూస్తే మీకు పెయిన్లో ఎఫినిటీ హోమియోపతి చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ప్లాన్ ఆఫ్ ట్రీట్మెంట్ అక్కడ మంచి హోమియో డాక్టర్ ఉంటే కలవండి, లేదంటే ఒకసారి నాకు రిపోర్ట్స్ పంపండి, వీడియో కాల్ చేసి మాట్లాడండి, తప్పనిసరిగా పరిష్కారం దొరుకుతుంది. పెయిన్ గురించి మీరు వరీ అవసరమే లేదు. బట్ ఇక్కడ ఏదో చిన్న లైట్ ఫ్రాక్చర్ ఏదో క్రాక్ ఏదో అంటున్నారు కాబట్టి మీరు ఒక్కసారి దాన్ని ఎవాల్యుయేట్ చేయండి. ఎందుకంటే మీకు లోపల ఎలా ఉంది కండిషన్, ఆమె నడవగలుగుతుందా, కంప్లీట్గా బెడ్ రిడ్ అయిపోతా ఉందనే మాత్రం లోపల చేంజెస్ ఏమైనా జరుగుతున్నాయో కానీ ఒకసారి ఎంఆర్ఐలో తెలిసిపోతుంది మనకు. ఒక్కసారి ఆ ఎంఆర్ఐ రిపోర్ట్ ఉంటే కూడా పెట్టండి, దాన్ని బట్టి మీరు ప్లాన్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకోండి. పెయిన్ తగ్గించడం పెద్ద సమస్య కాదు. డాక్టర్, ఇంకొక డౌట్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు అన్నట్టు బ్యాక్ పెయిన్ అండ్ సయాటికా రెండింటికి కన్ఫ్యూజ్ అవుతున్నారు. బ్యాక్ పెయిన్ ఏంటి, సయాటికా ఏంటి అనేది అర్థం కావట్లేదు. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే మీకు ఇక్కడ బ్యాక్ పెయిన్ అనేది లోకలైజ్డ్ అయిపోతుంది. మీకు లోకలైజ్డ్ పెయిన్ బ్యాక్ పెయిన్ అంట. మనకి నడుము నొప్పి వస్తామని నాకు అని చెప్పి కామన్గా బ్యాక్ పెయిన్ అందరికీ, అది డిస్క్ పెయిన్ కావచ్చు, బ్యాక్ పెయిన్ కావచ్చు, స్పాజింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, లంబర్ స్పాండిలోసిస్ కావచ్చు. అదే సయాటిక్ అనేది మీకు రేడియేటింగ్ టైప్ ఆఫ్ పెయిన్. అంటే మీకు హిప్ నుంచి కింది వరకు రేడియేట్ అవుతుంది. కొందరికి నీ వరకు ఉంటుంది, కొందరికి ఫుట్ వరకు ఉంటుంది. ఆ పెయిన్ అనేది సింగిల్ నెర్వ్ అనమాట. L5 S1 డిస్క్ మధ్యలో ఒక నెర్వ్ ఉంటుంది మీకు. ఆ నెర్వ్ లాంగెస్ట్ నెర్వ్ ఇన్ ద బాడీలో లాంగెస్ట్ నెర్వ్ అది. ఆ నెర్వ్ పైన ప్రెజర్ పడ్డప్పుడు పేషెంట్ చాలా అన్బేరబుల్ పెయిన్తో సఫర్ అవుతాడు మీకు. అంటే అసలు తట్టుకునేంత నొప్పి ఉంటుంది. సయాటికా పేషెంట్ని మనం చెప్పాను ఎత్తుకొని వస్తారని చెప్పాను, వీళ్ళు సయాటికా పేషెంట్సే ఎత్తుకొచ్చి పడుకోబెట్టేస్తుంటారు మీకు అలా. సో ఆ సయాటికాకు బ్యాక్ పెయిన్ ఆ డిఫరెన్స్ మీకు తెలుసుకోవాలి. సయాటికా పెయిన్ మీకు హిప్ టు ఫుట్ వస్తూ ఉంది, హిప్ టు నీ జాయింట్ వరకు రేడియేట్ అవుతుంది, అసలు లేవలేకపోతున్నాము, కాలు కొంచెం 90 degrees లేపని చెప్తే లేపలేరు, పైకి లేపలేరు, నడుస్తుంటేనే మీకు కుంటుతున్నట్టుగా ఉంటుంది. సో దాన్ని బట్టి మన సయాటికా పెయిన్, బ్యాక్ పెయిన్ చెప్పేయచ్చు మీకు. అందువల్ల మీకు ఆ రెండింటిని మీరు పర్ఫెక్ట్గా ఐడెంటిఫై చేస్తే తప్పనిసరిగా పరిష్కారం ఉంటుంది. ఓకే డాక్టర్, మరో కాలర్ జాయిన్ అవుతున్నారు, శ్రీశైలం గారు. నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి. సరే చెప్పండి. నమస్తే సార్. నమస్తే. శ్రీశైలం గారు, టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టుకుని డైరెక్ట్ గా ఫోన్ లో డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి. సార్ ఫిస్టులా ప్రాబ్లం సార్. ఓకే. ఫిస్టులా చాలా రోజులు సార్, తగ్గుతలేదు, చిన్నగా ఉంది. ఓకే. కానీ వస్తుంది పోతుంది సార్. జనరల్గా ఫిస్టులా ప్రాబ్లం ఎప్పుడు కూడా వస్తూ పోతూనే ఉంటుంది. ఈవెన్ సర్జరీ చాలామంది చేసుకొని వచ్చినా కూడా ఆపరేషన్ చేసుకున్నాం సార్ మేము ఫిస్టులాకు మళ్ళీ ఫామ్ అయిందని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మన దగ్గరికి వచ్చిన వాళ్ళు 3-4 సార్లు కూడా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఈ ఫిస్టులా కూడా మీకు ఫుడ్ స్టైల్ కూడా మార్చుకోవాలి, లైఫ్ స్టైల్ వేరియేషన్స్ కూడా ఉంటాయి మీకు. అంటే ఫుడ్లో మీరు నాన్ వెజ్ తగ్గించుకోవాలి, మోషన్ హార్డ్ కాకుండా చూసుకోవాలి, వాటర్ బాగా తాగాలి, ఆకుకూరలు బాగా తినాలి,
ఆల్కహాల్ లాంటివి ఉంటే తగ్గించేసేయాలి, స్మోకింగ్ మానేయాలి. ఇలాంటివి కూడా మీకు గట్ హెల్త్ బాగుండాలి. గట్ హెల్త్ బాగుందంటే స్టమక్ హెల్త్ బాగుంది అనుకుంటే ఈ ఫిస్టులా రిలాప్స్ కాకుండా ఆపేయచ్చు మనము. కానీ మీకు నేను ఇక్కడ చెప్పేది ఏమిటంటే ఫిస్టులా కేసెస్ రెగ్యులర్గా చూసిన వాళ్ళమే కాబట్టి ఒకసారి మీరు మంచి హోమియో డాక్టర్ని కలవాలి. కలిస్తే కనుక ఫిస్టులా ఆపరేషన్ అవసరం లేకుండానే మేనేజ్ చేయొచ్చు. తప్పదు అనుకుంటే ఇన్ఎవిటబుల్ అంటే డాక్టర్ మీకు జడ్జి చేయగలుగుతాడు. నాకు తెలిసి నేను చెప్పాను కదా, నేను చూసిన కేసులను కూడా సర్జరీ చెప్తేనే వచ్చిన వాళ్ళే కాబట్టి నా దగ్గరికి వచ్చే వాళ్ళంతా కూడా ఎవరు కూడా సర్జరీకి పోయినంత అవసరం రాలేదు. బట్ ఫిస్టులా పెయిన్ అన్బేరబుల్ పెయిన్. చాలామంది పేషెంట్ అతలాకుతలం అయిపోతారు. వినడానికి బాగానే ఉంటుంది కానీ పేషెంట్ సఫర్ చాలా అవుతాడు. అసలు భరించలేని నొప్పి, మార్నింగ్ మోషన్కి పోవాలంటే నొప్పి, అది లాగేస్తూ ఉంటుంది, బ్లడ్ పడుతుంటుంది ఒక్కోసారి. అందులో మీకు అంత సివియారిటీ ఉంది అంటే మాత్రం ఒకసారి ఫిస్టులోగ్రామ్ అనే ఒక టెస్ట్ ఒకటి ఉంటుంది మీకు. ఆ ఫిస్టులోగ్రామ్ టెస్ట్ చేసుకుంటే కన్నా ఆ ట్రాక్ ఎంత దూరం పోతా ఉందో తెలుస్తుంది మనకు. ట్రాక్ని బట్టి కూడా మన సివియారిటీ చెప్పచ్చు, ఎంతవరకు పేషెంట్ మీరు సఫర్ అవుతున్నారు అనేది. ఒకసారి మీకు కుదిరితే కన్నా మైల్డ్ ఫిస్టులా అనుకుంటే మంచి లోకల్ హోమియో డాక్టర్ని కలవండి, పరిష్కారం దొరుకుతుంది, మీకు భయపడాల్సిన అవసరం లేదు. లేదు చాలా సీవియర్గా నేను సఫర్ అవుతున్నాను డాక్టర్ గారు అనుకుంటే మాత్రం ఒక్కసారి ఫిస్టులోగ్రామ్ తీసుకోండి. ఫిస్టులోగ్రామ్ తీసుకుని మీకు ఆ ట్రాక్ సైజు ఎన్ని సెంటీమీటర్స్ ఉందో తెలిసిపోతుంది మీకు. దాన్ని బట్టి మన ట్రీట్మెంట్ పార్ట్ కూడా ఈజీగా చెప్పచ్చు. ఆ రిపోర్ట్ తీసుకుని వచ్చినా కూడా పరిష్కారం ఏ స్టేజ్లో ఉన్నా కూడా మనం మేనేజ్ చేసుకోవచ్చు, పెద్ద వరీ అవసరం లేదు. మరో కాలర్ ఉన్నారు డాక్టర్ ప్రసాద్ గారు. నమస్తే అండి ప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్తే మేడం. డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే చెప్పండి సార్. లెఫ్ట్ లెగ్ పై నుంచి కింద దాకా లాగుతా ఉంది సార్, సయాటిగా అనుకుంటున్నా. ఓకే. ఇది బాగా అంటే నిలబడి, అంటే నేను టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నాను 27 years. ఓకే. ఈ మధ్య కాలంలో అటాక్ అయింది సార్. ఓకే. ఏజ్ ఎంత అండి? 55 ఉంటుంది సార్. ఓకే. దానికి ఏమన్నా ట్రీట్మెంట్ ఉంటుందా సార్? మీకు సయాటికా ట్రీట్మెంట్ చాలా ఈజీగా ఇవ్వచ్చండి, భయపడాల్సిన అవసరం లేదు. మీరు చెప్పిన ప్రాబ్లం ప్రొలాంగ్డ్ స్టాండింగ్, టీచింగ్లో ఉండేవాళ్ళు, కానిస్టేబుల్ ఆఫ్ ట్రాఫిక్లో ఉన్న వాళ్ళకు, నిలబడే వాళ్ళకి ఎక్కువ వస్తుంటుంది ఇది. సో నా డౌట్ మీకు హిప్ నుంచి లాగుతుందన్న కాబట్టి సయాటిక్ సస్పెక్ట్ చేయొచ్చు. ఒకసారి మీరు ఎంఆర్ఐ లంబార్ స్పైన్ కూడా తీసుకుంటే కనుక అది ఏ డిస్క్లో నుంచి ప్రాబ్లం వస్తుందని మీకు అర్థమైపోతుంది. సయాటికా పెయిన్ అది డిస్క్ ప్రాబ్లం అని కూడా తెలిసిపోతుంది. ఒకసారి ఎంఆర్ఐ కూడా తీసుకోండి. మీరు తీసుకుంటే కనుక మీరు తగ్గుతుందా అని అడగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను మీకు చెప్పాను ఎత్తుకొని వచ్చి పడుకోబెడతారనేది, వీళ్ళంతా సయాటికా పేషెంట్సే. అంత అన్బేరబుల్ పెయిన్తో వచ్చేవాళ్ళు, అసలు ఏడ్ చేసి అంత నొప్పితో వస్తారు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఇప్పుడు 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు నాకు ఇంకా టచ్లో ఉంటారు కదా. ఏ ఒక్కరూ ఎలాంటి ఇబ్బంది పడట్లేదు. వాళ్ళే 100 మందిని పంపిస్తుంటారు పేషెంట్స్ చాలా దూరం నుంచి కూడా, జస్ట్ సయాటికా నొప్పి అని చెప్పి. అందువల్ల మీరు సయాటికాకి మర్చిపోవచ్చు, పెయిన్ గురించి పెద్ద వరీ అవసరం లేదు. ఒకసారి అది ఎంఆర్ఐ రిపోర్ట్ తీసుకోండి, లోకల్ హోమియో డాక్టర్ని కలవండి, కుదరకపోతే నాతో కాంటాక్ట్ కండి. డాక్టర్ అంటే మీరు 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ హోమియో డాక్టర్, ఇప్పుడు సయాటికా కావచ్చు, వెరికోజ్ వెయిన్స్, ఇలా రకరకాల కేసెస్ని చూస్తున్నారు కదా. సో ఈ మధ్యకాలంలో ఎక్కువగా వస్తున్న కేసెస్ ఏంటి డాక్టర్ మీ దగ్గరికి? జనరల్గా అంటే నాదేమైందంటే మీకు నేను ఎంట్రీ లెవెల్లో చూసినవన్నీ కూడా అలర్జీలు, ఆస్తమాలు ఇవే ఉన్నాయి. సో 100 మంది పేషెంట్లు 90 మంది వాళ్ళే ఉండేవాళ్ళు నాకు, ఆ టైప్ పేషెంట్స్ అనమాట నాకు. ఇప్పుడు మీరు అనక ఆ రిప్యుటేషన్, దీనివల్ల మీకు ఆ ట్రీట్మెంట్ పార్ట్ వల్ల నేను ఎక్కువగా నా దగ్గరికి ఇప్పుడు ఎక్కువగా హెచ్ఐవి ఒకటి, హెపటైటిస్ బి ఒకటి, హెర్పిస్ ఒకటి, సయాటికా ఒకటి, ప్లస్ క్యాన్సర్ ఒకటి, ఇవి ఎక్కువగా వస్తుంటాయి. ఈ 5 కేసులు ఎక్కువ నా దగ్గర కనిపిస్తుంటాయి. బట్ హోమియోపతి అన్ని కేసులు చూడగలుగుతుంది, అన్నీ చూస్తాను నేను. బట్ ఈ 5 కేసులు ఎక్కువగా ఉంటాయి నా దగ్గర. బట్ నా ఒపీనియన్ ఏంటంటే ఏదైనా డిస్క్ సమస్య కావచ్చు, ఏదైనా కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, ఏవైనా సచ్చే భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ప్రైమరీ ఒపీనియన్ తీసుకోండి, ఆంకాలజిస్ట్ తీసుకున్న రిపోర్ట్ తీసేసుకోండి. లేదు సర్జరీ చెప్పాడు సయాటికా అంటే రిపోర్ట్ ఒపీనియన్ తీసేసుకోండి. ఒక మంచి హోమియో డాక్టర్ని కలవండి. సెలెక్షన్ ఆఫ్ డాక్టర్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ హోమియోపతి డాక్టర్. ఒక మంచి డాక్టర్ మీరు కలిస్తే కన్నా సర్జరీకి పోయే అవసరం రాకపోవచ్చు. ఎందుకంటే నేను చూసిన కేసులన్నీ సర్జికల్ కేసెసే కాబట్టి ఎవరు సర్జరీకి వెళ్ళలేదు. ఇట్లని చెప్పి సర్జరీ వద్దని చెప్పకూడదు. ఇన్ఎవిటబుల్ అంటే తప్పదు పేషెంట్కి ఎవరికైనా. అది జడ్జి చేయాల్సింది మీకు ఆ సరైన డాక్టర్ జడ్జి చేయాలి, ఒక సర్జన్ డిసైడ్ చేయాలి మీకు. అందువల్ల నేను ఇచ్చే అడ్వైజ్ అంటే నేను చూసిన కేసెస్ అన్నీ కూడా కాంప్లికేటెడ్ కేసెస్. ఆల్మోస్ట్ వాళ్ళు ఇంకా పేషెంట్ చనిపోతాడు అన్న కేసులే చూశాను చాలామంది క్యాన్సర్ కేసెస్లో. 3 months 4 months టైం ఇచ్చినారు. వీళ్ళంతా 3-4 years హ్యాపీగానే ఉన్నారు, ఇబ్బంది ఏం లేదు. అంటే మీకు ఎక్స్టెన్షన్ ఆఫ్ లైఫ్ అయింది. చచ్చిపోతారంటే మీకు క్యూర్ అనే వర్డ్ ఇక్కడ వాడకూడదు. మీకు హెచ్ఐవి పేషెంట్ నా దగ్గరికి వచ్చి క్యూర్ చేయండి డాక్టర్ గారు అని చెప్తే అలా చెప్పడానికి ఛాన్స్ లేదు, అలా చెప్పకూడదు కూడా క్వాలిఫైడ్ డాక్టర్ ఎప్పుడు కూడా. బట్ నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే మీకు ఎలాంటి సమస్య వచ్చినా ఒక మంచి హోమియో డాక్టర్ కలవండి, తప్పనిసరిగా పరిష్కారం ఉంటుంది. సర్జరీకి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆ డాక్టర్ డిసైడ్ చేస్తాడు, మీకు పెద్ద వరీ అవసరం లేదు. బట్ జెన్యూనిటీ, రిలయబిలిటీ, మంచి మనసు, మంచి డాక్టరు, మంచి ఆహారం, ఈ 3 కరెక్ట్గా ఉంటే ఏ సమస్య అయినా రామబాణంలాగా క్లియర్ చేసేయచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. కాలర్స్కున్న డౌట్స్ అన్నిటికి కూడా మీరు ఒక సజెషన్ ఇచ్చారు, మంచి విషయాలు కూడా తెలియజేశారు ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్ అండి.
చూశారు కదా, ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV.